ప్రో కబడ్డీ సీజన్ 12 ఇవాల్టి నుంచి స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ్ తెలవర్స్. చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. ఇంతకు ముందుకైతే మనం వీడియోస్ చేస్తే ప్రో కబడ్డీ గురించి అంత ఎక్కువ వ్యూస్ అయితే రాలేవు. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఈ సీజన్ 12 మంచి వ్యూస్ వస్తాయని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకటే చెప్తున్నా, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మనం ఈ ప్రో కబడ్డీ సీజన్ 12 లో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి భయ్య. వాటి గురించి మనం మొత్తం తెలుసుకుందాం. అండ్ ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు ప్రో కబడ్డీ గురించి రీల్ అయితే తీసుకొని వస్తాం మీ ముందుకి. ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేస్తా. మీకు కనుక ఈ ప్రో కబడ్డీ కావాలనుకుంటే, ప్రో కబడ్డీ గురించి అప్డేట్స్ కానీ నాలెడ్జ్ కానీ ఏదైనా గెయిన్ చేయాలనుకుంటే నన్ను ఫాలో అయిపోండి. ఇంకా అంతే. అండ్ ఇంకెందుకు ఆలస్యం భయ్య, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని ఓపెన్ చేసి చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే, కబడ్డీ అంటే ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే, సిటీ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ ఊరు వరకు వెళ్ళినా, చివరి వరకు వెళ్ళినా కబడ్డీ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కబడ్డీకి అంత క్రేజ్ ఉన్నది. ఆ క్రేజ్ మనం తీసుకురావాలి. ఇంకా ఎందుకనంటే ఇప్పుడు ఐపీఎల్ ఉన్నది కదా, ఐపీఎల్ ఒక ప్లాట్ఫామ్. క్రికెట్ కి ఎంత క్రేజ్ వచ్చిందో సేమ్ అదే విధంగా ఈ కబడ్డీ సీజన్స్ కి కూడా, కబడ్డీకి కూడా, మన ఆటకి, మన తెలుగు ఆటకి కూడా అంత క్రేజ్ మనం తీసుకురావాలి. అట్లా తీసుకురావాలంటే ఏం చేయాలి? మనం చూడాలి కబడ్డీ చూడాలి. కబడ్డీని చూసే అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, మంచి ఆట. కబడ్డీ చూడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్, ఇవాళ నుంచి ప్రో కబడ్డీ సీజన్ 12 స్టార్ట్ కాబోతుంది. దాంట్లో వచ్చేసి ఇవాళ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ మ్యాచ్ ఉంది అండ్ తమిళ్ తెలవర్స్ ఉంది. అండ్ ఈ తెలుగు టైటన్స్ లో కూడా చాలా మంది కూడా చేంజ్ అయిపోయారు ప్లేయర్స్. అండ్ తమిళ్ తెలవర్స్ లో కూడా చాలా మంది ప్లేయర్స్ చేంజ్ అయ్యారు. మరి ఎవరెవరు చేంజ్ అయ్యారు, ఏంది మొత్తం తెలుసుకుందాము. ఫస్ట్, తెలుగు టైటన్స్ లో పవన్ శరావత్ ఉండే లాస్ట్ టైం, కానీ ఈసారి పవన్ శరావత్ తెలుగు టైటన్స్ లో లేడు. చాలా మంది ఇక్కడ నుంచి లేడు కదా ఇక తెలుగు టైటన్స్ లో పవన్ శరావత్. ఇంకేముంది, ప్రతి సీజన్ లాగానే తెలుగు టైటన్స్ ఎట్లాగో క్వాలిఫై అవ్వట్లేదు, సేమ్ ఈ సీజన్ కూడా అట్నే జరుగుతుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సేమ్ అదే ఫీలింగ్ నాకు కూడా ఉంది. ఎందుకనంటే తెలుగు టైటన్స్ లో నిజంగా నేను ఇప్పుడు చెప్పే ప్లేయర్స్ ని చూస్తే, అరే అంత స్టార్ ప్లేయర్ ఎవరు లేరు కదా, మంచిగా రీడింగ్ చేసే ప్లేయర్ ఎవరు లేరు కదా. మొత్తం టీం మొత్తం ఒక్కరి మీదనే డిపెండ్ అయ్యేటట్టు ఉంది. ప్రతి సీజన్ కూడా అంతే. రాహుల్ చౌదరి ఉన్నప్పటి నుంచి కూడా అంతే, రాహుల్ చౌదరి మీద డిపెండ్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ పవన్ శరావత్, దాని తర్వాత మళ్ళీ సిద్ధార్థ్, బాహుబలి, ఒక్కరి మీదే డిపెండ్ అయితే ఎప్పుడు మనం మ్యాచ్లు గెలవలేము. సేమ్ అదే విధంగా ఈసారి కూడా మన టీం అట్లే ఉందా, నాకే అనిపిస్తుందా, లేకపోతే మీ కూడా ఏమైనా అనిపిస్తుందా? ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా మాట్లాడదాం మనం. తెలుగు టైటన్స్ లో ఎవరున్నారో తెలుసా? పవన్ శరావత్ లేడు, ఓన్లీ విజయ్ మాలిక్, డాక్టర్ బాబు విజయ్ మాలిక్ లాస్ట్ టైం మంచిగా ఆడిండు. అండ్ నితిన్ రావాల్ కూడా మంచిగా ఆడిండు. విజయ్ మాలిక్ కెప్టెన్ అండ్ నితిన్ రావాల్ ఉన్నాడు, చేతన్ సాహు ఉన్నాడు. వీళ్ళ గురించి కొత్త కొత్త పేర్లు చెప్తున్నావు భయ్యా, మాకు ఎవ్వరు తెలియదు. ఆ విజయ్ మాలిక్ అన్నా అంత ఇంత మాకు కొంచెం తెలుసు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎస్, నిజంగా అంతే. విజయ్ మాలిక్ అయితే పాతోడు కాబట్టి చాలా మందికి తెలిసి ఉంటది. అండ్ మిగతా వాళ్ళు కూడా కొత్త మిగతా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పాతలు కూడా ఉన్నారు. నితిన్ రావాల్ గాని, విజయ్ మాలిక్ గాని, ఈ ప్లేయర్స్, చేతన్ సాహు, ఈ ప్లేయర్స్ నుంచి మంజీత్, రేడరు, ఈ కొత్త కొత్త ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఈ కొత్త కొత్త ప్లేయర్స్ మరి ఇవాళ మ్యాచ్ ఉంది కదా, తెలుగు టైటన్స్ తమిళ్ తెలవర్స్ మ్యాచ్ ఉంది కదా, మరి ఇవాళ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. తమిళ్ తెలవర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒకసారి తమిళ్ తెలవర్స్ లో ఓనర్ తెలుసా? పవన్ శరావత్. చూసుకోండి, ఇంకా తెలుగు టైటన్స్ నుంచి పవన్ శరావత్ పోయి తమిళ్ తెలవర్స్ కి వచ్చిండు. ఇప్పుడు ఇవాళ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ్ తెలవర్స్ మ్యాచ్ ఇక మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటది మ్యాచ్ మొత్తం. ఎందుకంటే తెలుగు టైటన్స్ కు ఆడిన ప్లేయర్ మళ్ళీ తెలుగు టైటన్స్ కి ఇవాళ అగనిస్ట్ ఆడాలంటే ఎట్లుంటది, ఒక రేంజ్ లో ఉంటది. తమిళ్ తెలవర్స్ లో పవన్ శరావత్ ఉన్నాడు, నరేందర్ కండోలా ఉన్నాడు. ఏంది తమిళ్ తెలవర్స్, నరేందర్ కండోలా, వీళ్ళకు మించిన ప్లేయర్ ఇంకా అర్జున్ దేశ్వాల్. లాస్ట్ టైం జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఆడిండు అర్జున్ దేశ్వాల్, మామూలుగా కాదు. ఒక రేంజ్ లో పవన్ శరావత్ ఎట్లయితే రేడింగ్ చేస్తాడో సేమ్ అదే వేలో చేస్తాడు రేడింగ్ అర్జున్ దేశ్వాల్ కూడా. మంచి పాయింట్ తీసుకొస్తాడు. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఉన్నప్పుడు టైటిల్ కూడా అందించిండు జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి అర్జున్ దేశ్వాల్. అండ్ ఇక్కడ వచ్చేసి కెప్టెన్
పవన్ సెరావత్ అండ్ అర్జున్ దేశ్వాల్ అండ్ నరేందర్ కండోలా. వీళ్ళ ముగ్గురు పేర్లు అందరికి తెలుసు కాబట్టి వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే నేను చెప్పిన. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా ఉన్నారు, డిఫెండర్ కానీ రేడర్స్ కానీ. కాకపోతే ఇంకా వాళ్ళ గురించి మనకు అంత తెలియదు, వాళ్ళు ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి ఇవాళ మ్యాచ్ చూస్తే ఎవరైనా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అప్పుడే మనం గుర్తుపెట్టుకునేది. అందరి ప్లేయర్ ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టం భయ్యా. ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇక్కడ తమిళ తలవాస్ కి ఈ ముగ్గురు ప్లేయర్స్ చాలా టఫ్ ప్లేయర్స్. మరి వీళ్ళను ఓడించి ఇవాళ తెలుగు టైటన్స్ గెలవదా? మీరు ఏమనుకుంటారు? కామెంట్ చేయండి ఖచ్చితంగా. మన తెలుగు టైటన్స్ కి ఏమైనా ఎట్లయినా మనం సపోర్ట్ చేసి తీరాల్సిందే. తెలుగు టైటన్స్ ఖచ్చితంగా గెలవాలి అని కోరుకోవాల్సిందే అంతే. ఇంకెందుకనంటే ఆల్మోస్ట్ 11 సీజన్స్ అయినాయి భయ్యా, ఒక్కసారి కూడా తెలుగు టైటన్స్ కి కప్పు రాలే. కనీసం ఈసారి అయినా తెలుగు టైటన్స్ కి కప్పు రావాలి కదా. కప్పు రావాలంటే టీమ్ మేనేజ్మెంట్ కూడా మంచి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయాలి కదా అని క్వశ్చన్ మీరు రైజ్ చేశారు. అది కూడా కరెక్టే. మంచి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసినప్పుడే మనం టీం విన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. లేకపోతే కొత్త ప్లేయర్స్ కి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ కొత్త ప్లేయర్స్ అప్పుడప్పుడే వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు కాబట్టి అప్పుడే సీనియర్ ప్లేయర్ ని ఢీకొట్టి వాళ్ళని ఓడించి మనం గెలవాలంటే కష్టమైపోతుంది. ఖచ్చితంగా మన టీంలో సీనియర్ ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అట్లా చూడది విజయ్ మాలిక్ కానీ నితిన్ రావల్ కానీ వీళ్ళైతే ఉన్నారు. మరి ఉన్నా ఏమైతుంది ఏంది? ఇవాళ మనం నైట్ 8 గంటలకు మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి మనకు తెలిసిపోతుంది ఇవాళ అంతే. అక్కడ ఆపోజిట్ ముగ్గురు నరేందర్ కండోలా, పవన్ సెరావత్ అండ్ అర్జున్ దేశ్వాల్ వీళ్ళు ముగ్గురు ఉన్నా కానీ వాళ్ళకు పోటీ పడి మనోళ్ళు గెలుస్తారా గెలవరా అనేది ఇవాళ 8 గంటలకైతే మనం తెలుసుకోబోతున్నాం భయ్య. ఖచ్చితంగా వాళ్ళతో పోటీ పడి గెలవాలా. మనం కొండను చూసి భయపడినామంటే అది కష్టమైపోతుంది. అది కొండ అయినా ఏదైనా ఏనైనా మనం ఖచ్చితంగా ఢీ కొట్టి తీరాల్సిందే. మనం మ్యాచ్ విన్ అవ్వాల్సిందే. ఏది ఏమున్నా ఏది ఎట్లున్నా కానీ తెలుగు టైటన్స్ కే మనం సపోర్ట్ అంతే, ఇంకా వేరే ఎవ్వరికి లేదు. యాజ్ ఎ తెలుగు పర్సన్ గా నేనైతే తెలుగు టైటన్స్ కి అయితే సపోర్ట్ చేస్తున్నా. మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీ బెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇవాళ నుంచి భయ్య ప్రతి ఒక్కటి చెప్తున్నా కదా, ప్రో కబడ్డీ సీజన్ 12 ఇవాళ నుంచి అయిపోయే వరకు ప్రతి ఒక్క అప్డేట్ నేను మీ ముందుకు తీసుకొస్తా. ప్రతి ఒక్కటి ఏది ఉన్నా సరే, అండ్ రీల్స్ రూపంలో కానీ ఇలా లాంగ్ వీడియోస్ రూపంలో కానీ యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నిన్న బయోలో ఇచ్చేస్తా, డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తా, వెళ్ళి ఫాలో అయిపోండి ప్రతి ఒక్కటి. అండ్ సెప్టెంబర్ 9th నుంచి కూడా మనకు ఆసియా కప్ స్టార్ట్ కాబోతుంది. దాని గురించి కూడా మొత్తం అసలు ఎక్కడ కూడా రెస్ట్ తీసుకునేది లేదులే. ప్రతి ఒక్కటి అప్డేట్ మేము ముందు తీసుకొస్తా. మీకు కనుక కావాలి అనుకుంటే ఫాలో అయిపోండి ఇంకా అంతే. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక ఈ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.